అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు మనం ఈ చిన్ని ఉడిపి కృష్ణుడు ఏ భక్తుడికి దర్శనం ఇవ్వడానికి తూర్పు దిక్కున చూసే కృష్ణుడు పశ్చిమ దిక్కుకు తిరిగాడో తెలుసుకుందాం. శ్రీకృష్ణలీలని విందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ లేకుండా ఈ ఛానల్ ముందుకు వెళ్ళలేదు. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. సో లెట్ us స్టార్ట్. మీరు చూస్తున్న ఈ చిన్ని కృష్ణుడు సామాన్యుడు కాదండి. ఎందుకు అంటే సాక్షాత్ శ్రీ రుక్మిణి అమ్మవారితో పూజలు అందుకున్న ఈ కృష్ణుడు మూర్తి. ఇది ద్వాపర యుగంలోని శ్రీ రుక్మిణి అమ్మవారు పూజించిన ప్రతిమ. సో దీని వెనుక కథ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు కృష్ణుడు పెరిగింది యశోద అమ్మవారి దగ్గర. దేవకి అమ్మవారికి ఆ భాగ్యం దొరకలేదు. ఒకరోజు తను ఆ విషయం కృష్ణుడితో చెప్తూ ఉంటుంది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను నీతో ఆడుకోలేకపోయాను, నీ రూపం నేను చూడలేకపోయాను, నేను మిస్ అయ్యాను అనేసి. సో కృష్ణుడు నవ్వుతూ రుక్మిణి అమ్మవారికి దేవకి అమ్మవారికి ఇద్దరికీ కూడాను చిన్ని కృష్ణుడి రూపం చూపిస్తాడు. అది చూపించగానే రుక్మిణి అమ్మవారు చాలా ఆనందపడి దేవశిల్పి విశ్వకర్మ గారిని పిలిచి, నాకు శ్రీకృష్ణుడు వాలి బాల్య రూపం ఆ మూర్తి చేసి నాకు ఇవ్వండి అని అంటుంది. అండ్ విశ్వకర్మ గారు ఆ ప్రతిమ చేసిస్తారు. రుక్మిణి అమ్మవారు ప్రతిరోజు పూజలు ఆ ప్రతిమకే చేస్తారు. ఓకే, సో తర్వాత జరిగింది ఏంటో మీకు తెలుసు. శ్రీకృష్ణుడి అవతారం సమాప్తి అయినప్పుడు ద్వారకా అన్నది అరేబియన్ సముద్రంలో మునిగిపోతుంది, వర్జైపోయింది. ఆ తర్వాత ఆ ప్రతిమ ఏమైందో ఎవరికి తెలియలేదు. అంటే ద్వాపర యుగంలో ఈ ప్రతిమ అన్నది మిస్ అయిపోయింది. కానీ కలియుగంలో 13వ శతాబ్దంలో ఈ ప్రతిమ మధ్వాచార్యుని వారికి దొరికింది. మీ అందరికీ తెలుసు, అరేబియన్ సీ అటు గుజరాత్కి ఉంది, ఇటు కర్ణాటకకి కూడా ఉంది. సో కర్ణాటక మ్యాంగ్లూర్ కోస్ట్ దగ్గర ఈ మధ్వాచార్యుని వారికి శ్రీకృష్ణుడు దొరికాడు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన వాళ్ళు. ప్రతిమను చూడగానే మధ్వాచార్యులకి అర్థమైపోయింది, ఇది సామాన్యది కాదు, ఇది ద్వాపర యుగంది, అది కూడా రుక్మిణి అమ్మవారితో పూజలు అందుకున్న ప్రతిమ కనుక ఇమీడియట్గా ప్రతిమకి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ని మొదలుపెట్టారు 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు గారు. సో నెక్స్ట్ టైం కర్ణాటక వచ్చినప్పుడు ఈ ఉడిపి శ్రీకృష్ణుడిని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఇంత చిన్న కృష్ణుడిని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది భక్త కనకదాసు వారు. ఈ భక్త కనకదాసు వారికి ఉడిపి శ్రీకృష్ణుడికి ఒక పెద్ద సంబంధం ఉందండి. అది కూడా చాలా గొప్ప మిరాకిల్ జరిగింది ఇక్కడ. ఈ భక్త కనకదాసు వారు తక్కువ కులానికి చెందిన వాళ్ళు. ఇతను 1509 1609 మధ్యలో ఉన్నవారు. భక్త కనకదాసు వారు తక్కువ కులానికైనా ఇతను హరిదాసు. అంటే స్వామివారి మీద ఎన్నో పాటలు పాడారు. ఆ కనకదాసు వారి రచించిన పాటలు ఇప్పటికి కూడా కన్నడలో అందరికీ దొరుకుతూ ఉంటాయి. కనకదాస జయంతి అంటే కనకదాసు వారి బర్త్డే అన్నది ఇక్కడ పబ్లిక్ హాలిడే కూడా కర్ణాటకలో. సో మన స్టోరీ లోపలికి వచ్చేద్దాము. భక్త కనకదాసు వారు ఉడిపి కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే తక్కువ కులం కనుక అతనికి దర్శన భాగ్యం దొరకదు. సో గుడి దగ్గరలో ఒక గుడిసెలో ఉంటూ కృష్ణుడు ఎలా ఉంటాడో ఊహించుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. సో రోజు రోజుకి కృష్ణుడి మీద ఆ ప్రేమ అన్నది ఎక్కువైపోయి తప్పకుండా కృష్ణుడిని చూడాలి అని ఒకరోజు గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తే కొంతమంది కనకదాసు వారిని పట్టుకొని తాళ్ళతో కట్టేసి కొడుతూ ఉంటారు. సో కనకదాసు వారు ఇమ్మీడియట్గా శ్రీకృష్ణుడికి ఏడుస్తూ ఒక పాట పాడతారు. అంటే హృదయం లోపల నుంచి వస్తుంది ఆ విన్నపం, బాగిలను తెరెడు అనేసి. అంటే ఇది కన్నడలో బాగిలు మీన్స్ తలుపులు, తెరడు తెరవండి అనేసి. బాగిలను తెరడు, మీ దర్శనం ఇవ్వండి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు. ఇమీడియట్గా శ్రీకృష్ణుడు తూర్పు వైపు ఉన్న శ్రీకృష్ణుడు టర్న్ అయిపోతాడు కంప్లీట్గా పశ్చిమ వైపు. ఎక్కడైతే కనకదాసుని కట్టేశారో ఆ గోడ ఉంటుంది కదా, ఆ గోడ మధ్యలో ఒక పెద్ద రంధ్రం అవుతుంది.
ఆ రంధ్రంలో నుంచి శ్రీకృష్ణ కనకదాసు వారికి దర్శనం కూడా ఇస్తారు. ఓకే, సో ఆ రోజు నుంచి దాన్ని కనకదాసు కిటికీ అని అంటారు. ఇది కన్నడ మూవీ రాజ్ కుమార్, సూపర్ స్టార్ రాజ్ కుమార్ తను చేశారు. మీ అందరూ కూడా ఈ స్మాల్ బిట్ ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇలాంటి బిట్స్ మిస్ అవ్వకూడదు. నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. చూసారండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఒళ్ళంతా పులకరిస్తుంది కదా శ్రీకృష్ణుడి లీల చూసిన తర్వాత. ఆ రోజు స్వామివారు కనకదాసుడికి దర్శనం ఎలా ఇచ్చారో ఇదే నేను చూపిస్తుంది కనకదాస కిటికీ అని అంటారు. ఈరోజు ఇప్పటికి కూడా భక్తులందరూ స్వామివారిని ఈ కనకదాస కిటికీ నుంచే చూస్తూ ఉంటారు. లోపల గర్భగుడి లోపలికి అందరికీ పర్మిషన్ ఉండదు, ఓన్లీ మఠాధిపతులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ పిక్చర్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను. అందరూ లైన్లో వెళ్తూ స్వామివారిని ఈ కనకదాస కిటికీ నుంచి దర్శనం చేసుకుంటారు. సో ఇంత మహత్యమైన శ్రీకృష్ణుడిని నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.